ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధనపరంగా, కుటుంబపరంగా, తండ్రి తరఫు నుంచి మరి భాగ్యస్థానం చాలా బలంగా ఉంది. అంటే తండ్రి సపోర్ట్ వల్ల కొంత అధిక మొత్తంలో కొంత ధనం చేతికి అందుతుంది. అట్లాగే భాగ్యస్థానం బలంగా ఉండటం వల్ల అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ధనం చేతికి అందుతుంది. అన్నిట్లో సందేహం లేదు. కానీ జన్మలగ్నంలో కేతు ఉండటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి కోపతాపాలు అనేవి పనికిరావు. అగ్రెసివ్గా లేకుండా ఆలోచనతో, స్థిరచిత్తంతో 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడటం వల్ల, ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి అడుగులు వేయటం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో, విదేశాల్లో ఎప్పటి నుంచో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈరోజు మరి సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగం చేతికి అందుతుంది. అట్లాగే పిల్లల పరంగా అనుకూలమైనటువంటి సంతోషకరమైన వార్తలు వింటారు. అట్లాగే ఎవరైతే ఎప్పటి నుంచో వీసాల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా గోచరించాలి అన్నట్లయితే మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించడం కానీ, అట్లాగే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి.